మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఇళ్లను కట్టుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చుకుంటూ పోతోందని ఒక కామెంట్ చేశారు. ఖమ్మంలో కానీ హైదరాబాద్లో కానీ కూల్చివేతలకు ప్రయారిటీ ఇస్తోంది, కట్టడం లేదు అని చెప్తున్నారు. న్యాయస్థానాల పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధి అట్లా మాట్లాడదు. మేము వ్యక్తిగతంగా అక్కడ ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ హైకోర్టు సుప్రీంకోర్టుల తీర్పు ప్రకారంగా ఆ స్థలం ప్రభుత్వంది అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూమి అందులో అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తొలగించే ప్రయత్నం చేస్తాం. అది అందుకు సంబంధించిన కోర్టు తీర్పు పేపర్లను సదరు గౌరవ కేంద్ర మంత్రికి పంపిస్తాం. రాజకీయపరమైన ఆరోపణలు చేసేటప్పుడు కొంత బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను వారికి ఆ విషయం పట్ల పూర్తిగా అవగాహన లేకుండొచ్చు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా కోరుతా ఉన్నా, దానికి సంబంధించిన ఒక నివేదిక, కోర్టు తీర్పు, ఒక బ్రీఫ్ నోటులు గౌరవ మంత్రి గారికి పంపిస్తే వారికి దాని పట్ల అవగాహన. రైతు భరోసా కూడా ఎప్పుడు ఇస్తారు అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కేంద్రం నుంచి అనేకమైన అంశాలు, ముఖ్యంగా రాష్ట్రము ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న మాట తెలుసు. నిన్న కూడా మేము చెప్పిన కాళేశ్వరానికి సంబంధించే 14,48 కోట్ల కిస్తు కట్టాల్సి వచ్చింది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2 బడ్జెట్లో కేంద్రం నుంచి నిధులు ఇవ్వలేదు. ఫెడరల్ సిస్టంలో ఇది తెలంగాణ అతి చిన్న వయసు గల రాష్ట్రము, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి అనుగుణంగా పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా కాకపోయినా కనీసం అందులో సగమైనా తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన మంత్రే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. తెలంగాణ మీద వివక్షపూరితంగా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ తీరు ముందు ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణకు మనం కట్టే పన్నులు వస్తున్నటువంటి విధానం తెలియజెప్పాలి. తెలంగాణకు వీలైతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మంత్రి గారు కోరుతాం. భరోసా ఇస్తున్నామా? భరోసాతో పాటుగా మేము ఎన్నికలకు సంబంధించిన ఏది కూడా విఫలం కాకుండా చేసే ప్రయత్నం చేస్తాం. కవిత మీద అనేక ఆరోపణలు చేశారు. లిక్కర్ ఇష్యూలో ఆమె క్లీన్ చీట్ అంటూ కూడా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్, ఇక్కడ వీళ్ళు దానికి సంబంధించిన తీర్పు ఒకసారి చూసిన తర్వాత మాట్లాడదు. ఏది ఏమైనా రాజకీయ కక్ష సాధింపుల ధోరణిలో భారతీయ జనతా పార్టీ టాప్. సరే, ఈ కవిత గారు ఈరోజు కోర్టు తీర్పును తనకు సంబంధం లేకుండా పూర్తిగా క్లీన్ చిట్ వచ్చినా కూడా ఒక అపవాదం అనేటువంటిది మాత్రం ఉంది. దానికి సంబంధించినటువంటి ఫర్దర్ యాక్టివిటీస్ లోపల ఆ బీజేపీ వీళ్ళు ఏం జరిగింది అనేటువంటి అంశం తర్వాత ప్రజలు చెప్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.